ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తామండి? ఏ రాజు, త్వరగా బయటికెళ్ళి వినాయకుడు బొమ్మ తీసుకురాపో. త్వరగా అంటే అవ్వదు మేడం. వినాయకుడి బొమ్మలు ఇక్కడ దొరకవు. మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. గంట పైనే పడుతుంది. ఇప్పుడంత టైం లేదు కదా. అరగంటలో రాహుకాలం వచ్చేస్తుంది. ఆలోపు పూజ మొదలు పెట్టాలి. నేను కారులో వెళ్ళి 10 నిమిషాల్లో బొమ్మ తీసుకొని వస్తాను. ఆగునందు, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే పూజ చేయొద్దు అంటున్నావా? పూజ ఆగదు నానమ్మ, నేను జరిపిస్తాను. అహల్య, ఈ పూలు జల్లు. చెప్తున్నాను కదా, చల్లు. పూజకి వినాయకుడి బొమ్మ కావాలన్నారు కదా, అదిగో అహల్య చేతుల మీదుగానే తయారైంది. కాబట్టి నేను అహల్య పూజలో కూర్చుంటాం. అదలా కుదురుతుంది గౌతమ్. పోటీల్లో వినాయకుడి బొమ్మ తయారు చేస్తే తను గెలిచినట్టు, ఇలా చేస్తే గెలిచినట్టు ఎలా అవుతుంది? మట్టితో చేసిన, పూలతో చేసిన అహల్య చేతుల మీదుగా అయితే బొమ్మ తయారైంది కదా. పోటీలో అలాంటి రూల్ ఏం లేదు గౌతమ్. తన వినాయకుడు బొమ్మ రెడీ చేయలేకపోయింది, తను ఓడిపోయింది. నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం అదితితోనే పూజ చెయ్యాలి. ఆ మాటకొస్తే అదితి తయారు చేసిన బొమ్మకు కూడా ప్రాణప్రతిష్ఠ జరగలేదు కదా. అలాంటప్పుడు అదితి గెలిచిందని ఎలా డిక్లేర్ చేస్తారు? ఇంకేం వాదించొద్దు గౌతమ్. వాల్ పోస్టర్ లాంటి ఈ పూల వినాయకుడితో ఎవ్వరూ పూజ చేయరు. పోటీ ప్రకారం చేత్తో చేసిన ప్రతిమే ఇక్కడుండాలి. సరే, ఇప్పుడేంటి, అహల్య చేతులతో తయారు చేసిన బొమ్మ కావాలంటారు, అంతేగా? ఇప్పటికిప్పుడు అహల్య చేతులతో చేసిన బొమ్మని గాల్లోంచి సృష్టిస్తావా ఏంటి? మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు సాయం చేస్తాడు. అది మీరు కళ్ళారా చూతురు గాని. బుజ్జి, ఓకే మావయ్య.
అహల్య గారికి ఉన్న మంచితనంతో రేపు తను ఓడిపోయి అదితిని గెలిపిస్తుంది. అలా జరగకూడదు. మా బంధం ఎలాంటిదో అదితితో పాటు అందరికీ తెలియాలి. అహల్య గారి గెలవాలి. బుజ్జి, ఏంటి మావయ్య? నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు మావయ్య. సరే మావయ్య. ఓకే, వెళ్ళు. ప్రతి సంవత్సరం నా చేతులతో వినాయకుడు బొమ్మ చేసి పూజ చేసేదాన్ని. ఈసారి నాకు అదృష్టం లేకుండా పోయింది. అదితి కోసం, శ్రావ్య కోసం రేపు నేను వినాయకుడు బొమ్మ చేయకుండా పోటీలో ఓడిపోవాలి. నన్ను క్షమించు గణపయ్యా. అత్త అత్త, నువ్వు నాకు హెల్ప్ చేయాలత్తా. ఏంటి బుజ్జి? మన కాలనీలో వినాయకుడు మండపం పెట్టారు కదా, అక్కడ నా తోటి పిల్లలందరూ ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. నువ్వు హెల్ప్ చేయాలి. ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా సంథింగ్ డిఫరెంట్ గా చేయాలత్తా, అప్పుడే నాకు పేరు వస్తుంది. డిఫరెంట్గా అంటే ఏం చేద్దాం? వినాయకుడు బొమ్మ చేద్దామా? అది అందరూ చేసేదే కదా. మనం డిఫరెంట్ గా చేద్దాం అత్తా. డిఫరెంట్గా అంటే ఎలా చేయాలి? ప్లీజ్ అత్తా, ఆలోచించు. నువ్వు తలుచుకుంటే చేయగలవు. రేపు వినాయకుడు బొమ్మ చేయలేకపోయాను అని ఇప్పటిదాకా బాధపడ్డాను. ఆ వినాయకుడే బుజ్జి రూపంలో నాకు ఈ అవకాశం ఇచ్చాడు. బుజ్జికి వినాయకుడిని చేసిస్తే వాడి ఆశ తీరుతుంది, నా కోరిక నెరవేరుతుంది. సరే బుజ్జి, అందరూ మట్టితోనో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోనో వినాయకుడిని తయారు చేస్తారు. మనం వెరైటీగా సున్నిపిండితో వినాయకుడిని తయారు చేద్దాం. సున్నిపిండితోనా? అవును, వినాయకుడు పుట్టిందే సున్నిపిండితో. పార్వతీదేవి వినాయకుణ్ణి సున్నిపిండితో చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. సూపర్ అత్తా, అలాగే చేద్దాం.